పవిత్ర గోదావరి నదీ తీరాన తూర్పు గోదావరి జిల్లాలో వెలిసిన ఒక అద్భుతమైన మహాక్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే కోటిపల్లి. ఈ క్షేత్రం శ్రీ కోటేశ్వర మరియు శ్రీ సోమేశ్వర స్వామి కొలువుదీరిన పవిత్ర స్థలం. ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఇది ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలో గౌతమి నదీ తీరాన వెలిసింది. కోటిపల్లి ద్రాక్షారామం చుట్టూ ఉన్న అష్టసోమేశ్వరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. గౌతమి మహర్షి కృప వల్లనే గోదావరి నది ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసిందని చెబుతారు. ఈ క్షేత్రానికి కోటి తీర్థక్షేత్రముగా ప్రఖ్యాతి రావడానికి కారణం అత్యంత విశిష్టమైంది. ఇక్కడున్న గౌతమి పుణ్యనదిలో విష్ణుతీర్థ, రుద్రతీర్థ, బ్రహ్మతీర్థ, రామతీర్థ మొదలగు అనేక పుణ్యనదులు కోటి సంఖ్యలో అంతర్వాహినులుగా ప్రవహిస్తున్నాయి. అందుకే శ్రీ గౌతమి మహత్యంలో ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరిలో స్నానమాచరిస్తారో వారి సర్వపాపాలు పోతాయని చెప్పబడింది. ఈ క్షేత్రంలోని ప్రధాన దైవాలు దివ్య పురుషులచే ప్రతిష్ఠించబడ్డారు. శ్రీ కోటేశ్వర స్వామి. ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఉమాసమేతుడైన కోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. శ్రీ సోమేశ్వర స్వామి. చంద్రుడు తన పాపాలు పోగొట్టుకోవడానికి రాజరాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడని అంటారు. శ్రీ జనార్దన స్వామి. శ్రీదేవి భూదేవి సమేతుడైన సిద్ధి జనార్దన స్వామివారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడని చెబుతారు. ఈ క్షేత్రము పూర్వకాలంలో కోటి తీర్థంగాను సోమ ప్రభాపురముగాను పిలువబడి నేడు కోటిపల్లి మహాక్షేత్రంగా ఖ్యాతిగాంచింది. ఈ క్షేత్రం గురించి సాక్షాత్తు బ్రహ్మాండ పురాణంలో కూడా చెప్పబడింది. ఆదిశంకరులు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరి సహిత సోమేశ్వర స్వామి, అమ్మవారితో కూడిన కోటేశ్వర స్వామి మరియు శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామి వారు కొలువుదీరున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉమాసమేత కోటేశ్వరాలయం, జనార్దన స్వామి ఆలయం, నాగలింగం, భోగలింగం ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే ఒక పెద్ద చెరువు ఉంది. ఈ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. శివరాత్రి రోజు రాత్రి ఈ ప్రాంగణంలో కోటి దీపాలు వెలిగించడం ఇక్కడి ప్రత్యేకత. అలాగే దసరా, కార్తీక దీపోత్సవములు కూడా వైభవంగా నిర్వహిస్తారు. కోటిపల్లి మహాక్షేత్రం గౌతమి నది పవిత్రత, శివకేశవుల అనుగ్రహం ఒకే చోట లభించే అద్భుత స్థలం. గోదావరి పుణ్యస్నానం చేసి కోటేశ్వరుడిని, సోమేశ్వరుడిని దర్శించి క్షేత్రపాలకుడైన జనార్దన స్వామి అనుగ్రహాన్ని పొందుదాం.